కోసుకోవడానికి కూరగాయలు కోసుకోవడానికి వినియోగించుకున్నారు అనుకోండి, అది మన పార్టీ ఏమైంది? శుభకరమైంది, లాభమైంది. అదే కనుక దాన్ని మనం ఏ ప్రాణానికో వేరే ఇతర నష్టం కలిగించడానికి వాడేమనుకోండి, అదేమైంది? అంటే కత్తి అశుభమా, వినియోగించే దాన్ని బట్టి అశుభమైనా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనిషి సృష్టించిన ప్రతి వస్తువు పట్ల కూడా ఇదే భావన వస్తుంది. ప్రతి ఒక శుభం, ఇది మానవ వస్తువు. సరే, రెండో విషయాల వైపు నాకు ఒక్కసారి ఆలోచిద్దాం. అంధకారం అంటే అర్థం చీకటి. చీకటి స్వతహాగా నష్టం అనేది లాభమా? లాభమో కాదు, నష్టము కాదు. స్వాభావికంగా లాభాన్ని చేయదు, నష్టాన్ని చేయదు. కానీ ఒక వ్యక్తి ఆ చీకటిని దొంగతనానికి ఉపయోగించుకున్నాడు, లేదా అశ్లీలానికి ఉపయోగించుకున్నాడు, అది అతని పాలన ఏమైంది? అశుభమైంది. అదే రాత్రిని ఒక వ్యక్తి ప్రశాంతంగా పడుకోవడానికి ఉపయోగించుకున్నాడు, మరొక వ్యక్తి ఆరాధన చేయడం కోసం ఉపయోగించుకున్నాడు. రాత్రి ఇద్దరికి ఒకటే. కొంతమంది దాన్ని చెడుగా ఉపయోగించుకున్నారు, కొంతమంది దాన్ని ఎవరైతే ఆ రాత్రిని పడుకోవడానికి విశ్రాంతిగా వాడుకున్నారో అతని పాలిట శుభకార్యమైంది. ఎవరైతే ఆరాధన కోసం దాన్ని వాడుకున్నారో ఆ రాత్రి అతని పాలిట పుణ్యకార్యము అయ్యింది. అర్థం నేను చెప్పింది. ఇప్పుడు మీరు ప్రతిదీ ఆలోచించుకుంటే ప్రతి దాంట్లో మనకి ఇదే కనిపిస్తుంది. ఏమిటి? దేవుడు సృష్టించిందైనా సరే, మానవుడు సృష్టించిందైనా సరే, స్వాభావికంగా శుభము అశుభము లేదు. కానీ వాటిని వినియోగము దుర్వినియోగంలోనే శుభము అశుభము ఉన్నది అనేది అర్థమవుతుంది. అర్థమైందండి? ఏం అర్థమైనప్పుడు కొంచెమైనా అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనకు తెలియక శుభకార్యం అశుభకార్యం విషయంలో చాలా సెంటిమెంటల్గా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంత దేవుడిని నమ్మినప్పటికీ కూడా మనం చాలా విషయాల్లో ఇలా వెనకబడిపోయి ఉంటాం. కాబట్టి సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు, భూమి ఆకాశాన్ని సృష్టించాడు, ఇందులో జంతువులను సృష్టించాడు. అవునంటే కాదండి? అన్నింటిని ఆయన సృష్టించిందే కదా. చూడండి, మనం ఆలోచనలో ఎలా ఉందో దాని ప్రకారం శుభం అశుభం ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిల్లి అక్కడ ఉంది, అది స్వాభావికంగా మన నష్టాన్ని చేకూరుస్తుందని లేదు, పోనీ లాభాన్ని చేకూరుస్తా చేకూరుసు. కానీ దాని పట్ల మనకు ఉండేటువంటి ఆలోచన ప్రకారంగా మనం ఏమంటాం? పిల్లి తెలిసింది వెళ్ళకూడదు, పొలం ముప్పై తెలిసింది వెళ్ళకూడదు అనుకుంటాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉంది? స్వాభావికంగా అందులో ఉందా, మన ఆలోచనలో ఉందా? అదండి, శుభము అశుభం ఎక్కడ ఉంది? ఆలోచనలో ఉంది, కానీ ఆ వస్తువులో లేదు. చూడండి, ఎవరు ఇక్కడ సోదరి ఉన్నారు, ఫ్రిడ్జ్ లో ఉన్న నిమ్మకాయ తీసుకొచ్చి టకటకా కోసి పులిహోర ఉండేయగలరు. అదే గుమ్మం ఉన్న నిమ్మకాయ ఉంది, గుమ్మం దాటి బయటకు చూసారా? ఫ్రిడ్జ్ లో ఉన్నది అదే నిమ్మకాయ, గుమ్మం బయట ఉన్నది అదే నిమ్మకాయ. ఇది కోసిన ఆలస్యం అవుతుంది, అందులో కోసిన ఆలస్యం అవుతుంది కదా. చల్లగా ఉండొచ్చు, కొంచెం వేడిగా ఉండొచ్చు, అంతే కదా. కానీ వచ్చేటన్నింటిలో రసమే. కానీ స్వాభావికంగా నిమ్మకాయలో లాభం లేదు, నష్టం లేదు. ఫ్రిడ్జ్ లో నిమ్మకాయ పోయడానికి మీకు గుండె దగ్గర జాగ్రత్త పట్టుకుంటారు, కొమ్ములో నిమ్మకాయ తీయడానికి గుండె జారిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు స్వాభావికంగా శుభము అశుభం అర్థమవుతుందండి. కాబట్టి ఏం మారాలో చూసుకోండి. మరి ఆ వస్తువులు మార్చాలా, మన ఆలోచన మార్చాలా అనేది ఒక్కసారి ఆలోచిస్తే చాలా సులువుగా అర్థమైపోతుంది అన్నమాట. ఏమంటే, కాబట్టి దేవుని యొక్క వాక్యాలు చదువుకుంటే మీకు స్వస్థత చేకూరుస్తుంది అని చెప్తున్నాడు. మనమేమో ఆ రచ్చరేఖల మీద, ఆ బూడిద గుమ్మడికాయల మీద, ఆ నిమ్మకాయల మీద, ఆ పట్టికల మీద, ఆ ఎర్రగొడ్ల మీద ఇవన్నీ తీసుకుని సూర్యుడు వేలాడదీస్తూ ఉంటాం. అవి స్వాభావికంగా లాభాన్ని ఇవ్వలేవు, నష్టాన్ని ఇవ్వలేవు. మీరు ఎంతో పవిత్రంగా మిమ్మల్ని రక్షిస్తుందని ఎన్నికలు అక్కడ అడుగున్నారనుకోండి, ఎంతో ఎత్తుకుపోతుంది. అవునా కదా? ఆ ఎన్నికలు ఎంత ఎత్తుకుపోతుంది, మీరు భయపడతారు, ఎలా భయపడదు. చూడండి, మన ఆలోచన విధానం మారాలండి. దేవుడు నమ్మేసామంటే నమ్మకం కాదది. దీని ప్రతి విషయంలో ఆలోచించాలి. ఇక
ఈ వేళనైతే